ఆలివ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఉల్లి, వెల్లుల్లి లేకుండా బంగాళదుంపల కూరని ఎలా వండాలో చూపిస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక 3 బంగాళదుంపల్ని కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. అందులోని ఒక గ్లాసు వాటర్ పోసేసి మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. జస్ట్ కుక్కర్ ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ 3 విజిల్స్ వచ్చేలోగా ఒక 3 టమాటాలయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపే కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఒకసారి ఈ వాటర్‌ని ఒంపేసి మనం చల్లటి నీళ్లు పోసేసుకొని బంగాళదుంప పైన ఉన్న తొక్కనైతే తీసేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి మొత్తం బంగాళదుంపలకి ఇలా పైన తొక్క తీసేసిన తర్వాత చిన్న చిన్న క్యూబ్స్ కింద అయితే కట్ చేసి తీసుకుంటున్నాను. చూడండి అన్నీ కూడా ఈ సైజులోనే ఉండాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక్కసారి మనం కలుపుకుందాము. చాలా సింపుల్‌గా అయిపోతుంది. కర్రీ అయితేని రైస్‌లోకి భలే రుచిగా ఉంటుంది. అందులోని ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక ఇంచు అల్లాన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఒక్క నిమిషం మనం ఫ్రై చేసుకుందాము. జస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయితే కర్రీ అయిపోతుంది. ఇందులోని ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని మరొక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇందులోని ఒక పావు స్పూను ఇంగువను కూడా యాడ్ చేసుకుందాము. అందులోనే ఒక పావు స్పూన్ పసుపు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. అందులోని ఒక స్పూను కారాన్ని, ఒక టేబుల్ స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన ఉంటే పోతుంది. అప్పుడు ఒక పావు గ్లాసు వాటర్ అయితే వేసుకుందాం. వేసుకుని ఈ నీళ్లు కొద్దిగా మరగడం స్టార్ట్ అవుతుంది అన్న టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసేసి రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇంత ఈజీ రెసిపీ మరొకటి ఉండదేమో. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం కదా, మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక్క 5 నిమిషాలు ఉడకనివ్వండి. టమాటాలు జస్ట్ సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. చూసారా? 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటా ముక్కలు బాగా కుక్ అయిపోయినాయి. అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసి మరొక్కసారి కలుపుకుందాం. క్షణాల్లో అయిపోతుంది అనడం అతిశయోక్తి కాదేమో! అంత ఈజీగా అయిపోతుంది ఈ కర్రీ అయితేని. ఇప్పుడు అందులోని ఒక అర గ్లాసు వాటర్ పోసేసుకుందాం. లేదా మన బంగాళదుంప ముక్కలు జస్ట్ ములిగేంత వరకు వాటర్ పోసేసుకొని, మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. 5 నిమిషాలు. ఆల్రెడీ బంగాళదుంపలు ఉడకబెట్టేసాం కాబట్టి చాలా త్వరగా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి చక్కగా కుక్ అయిపోయినాయి అన్నీ గూడా. కొంచెం ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసం ఇందులో ఒక అర స్పూను బెల్లాన్నయితే వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకొని, మరొకసారి కలిపేసుకొని, మరొక్క నిమిషం అయితే ఉడకనిద్దాం. ఎందుకంటే కొద్దిగా వాటర్ కనిపిస్తుంది. సో, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి ఒక్క నిమిషం ఉడకనిచ్చిన తర్వాత చూస్తే చూడండి చక్కగా కుక్ అయిపోయింది. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్‌గా మన పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.